హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు ఫిబ్రవరి 28 సైన్స్ డే. అందరికీ హ్యాపీ సైన్స్ డే. అలాగే ఈ రోజు అయితే స్కూల్లో సైన్స్ డే సెలబ్రేట్ చేస్తుంటే అయితే వెళ్ళాము. ఒక్కొక్కరు పిల్లలు అసలు ఎంత బాగా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వినడానికి ఎంత బాగుందో అంత అర్థమయ్యేటట్టు అయితే చెప్తున్నారు. అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసారు. చాలా బాగా అయితే చేసారు. నాకైతే మంచిగా అయితే అనిపించింది. ఇంకా అసలు సైన్స్ డే ఎందుకు జరుపుకుంటాము అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాం. ఈ రోజు ఎందుకు ప్రత్యేకమో తెలుసా? ఈ రోజు మన భారత శాస్త్రవేత్త సర్ సివి రామన్ గారు తన గొప్ప ఆవిష్కరణ అయిన రామన్ ఎఫెక్ట్ ను ప్రకటించారు. అందుకే ఈ రోజు ఆయన గౌరవార్థం సైన్స్ డేగా జరుపుకుంటాము. రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? సింపుల్ గా చెప్పాలంటే కాంతి ఒక పదార్థం మీద పడినప్పుడు అది ఎలా మారుతుందో తెలుసుకోవడం. ఈ ఆవిష్కరణ వల్లనే మనకు రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రంలో ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. ఈ గొప్ప కనుగొనికకు గాను సివి రామన్ గారికి నోబెల్ బహుమతి కూడా లభించింది. సైన్స్ అంటే పుస్తకాల్లో ఉన్న సబ్జెక్టు మాత్రమే కాదు, మన ప్రతిరోజు జీవితాంతం అంతా సైన్స్ తోనే నిండి ఉంటుంది. మొబైల్, వాహనాలు, విద్యుత్, వైద్యం, వాతావరణం అన్ని. సైన్స్ అంటే ప్రశ్నలు అడగడం, ఎందుకు, ఎలా, ఏమిటి అని ఆలోచించడం. ప్రతి చిన్న పిల్లాడిలో ఒక శాస్త్రవేత్త దాగి ఉన్నాడు. ఆలోచించండి, ప్రయోగాలు చేయండి, తప్పులు చేయడానికి భయపడకండి. ఎందుకంటే ప్రతి ఆవిష్కరణ వెనకాల ఎన్నో విఫల ఫలితాలు ఉంటాయి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.